అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగార్జున రెడ్డి, ఐఎంఏ వరంగల్ ప్రెసిడెంట్ని. ఈరోజు అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ దినోత్సవం, వరల్డ్ సూసైడల్ ప్రివెన్షన్ డే. ప్రతి సంవత్సరం అనేక మంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకోకుండా మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. స్వామి వివేకానందుల వారు చెప్పినట్లు మనకిప్పుడు ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కావాలి. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. అయితే మనం సాధించాలనే తపన ఉండాలి. ఈ సాధించాలనే తపనకు మనం గోల్ కానీ టార్గెట్ కానీ ఫిక్స్ చేసుకోవాలి. ఆ గోల్ కానీ టార్గెట్ కానీ ఎలా ఉండాలంటే రీచబుల్ టార్గెట్ ఉండాలి. అంటే మనం సాధించగలిగినంత ఎత్తులోనే టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంటల్గా మనం టార్గెట్ను పెంచుకోవాలి. ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఇలా ఇంక్రిమెంటల్గా పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే మనం సాధించగలమనే ధీమా కలుగుతుంది. ఒకవేళ సాధించలేకపోయినా కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఇంకొక మార్గం ఎంచుకోవాలి. ఆ మార్గం ద్వారా మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాలి. అంతేగాని సాధించలేకపోయామనే బాధతో మనం కుంగిపోకూడదు. ఇక్కడ నేను మీకు 3 మార్గాలు సూచిస్తాను. ఎప్పుడైనా మనం ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినా, విసుగు చెందిన, డిప్రెసివ్ ఫీలింగ్స్ వచ్చినా కూడా 3 మార్గాలు ఉంటాయి. మొదటి మార్గం ఏంటి అంటే మన సమస్యను ఇతరులతో పంచుకోవడం. స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, మన పక్కన ఉన్న వాళ్ళే కావచ్చు, మన సమస్యను వాళ్ళకు చెప్పుకోవడము, వాళ్ళతో డిస్కస్ చేయడం మూలంగా మన కొత్త మార్గాలు వస్తాయి. ఆ మార్గం ద్వారా పయనించినప్పుడు మనం మన టార్గెట్ను రీచ్ అయిపోతాం. రెండవది మన ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ భగవన్ నామస్మరణ చేసుకోవడం. మూడవది సామాజిక సేవా కార్యక్రమంలో మనం పాల్పంచుకోవడం. ఈ సామాజిక సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవడం మూలంగా మనల్ని మనం మర్చిపోతాము. ఈ పై 3 కార్యక్రమాల మూలంగా మనల్ని మనం మర్చిపోతాము, మన సమస్యను మర్చిపోతాము, మనకు మనశ్శాంతి కలుగుతుంది, మళ్ళీ రిజ్యూనేట్ అయిపోతాము. సో దీనివల్ల మనం ముందుకు మళ్ళీ మనశ్శాంతితో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి, ఆత్మహత్యలకు పాల్పడకండి. దేశం మీకోసం ఎదురు చూస్తుంది. దేశం కోసం మనం ఏదైనా చేద్దాము. ధన్యవాదాలు.